మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నల్గొండ నియోజకవర్గానికి 3 లిఫ్టులు కూడా మంజూరు కావడం జరిగింది. 44 కోట్ల రూపాయలతో కనగల్ మండలం ఎడవెల్లి, అదేవిధంగా నల్గొండ మండలంలోని నర్సింగ్బట్ల, కంచనపల్లి 3 లిఫ్ట్ల ద్వారా కూడా సుమారుగా 5,000 ఎకరాలు కూడా సాగు కానుంది. రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ ఈ రైతులకు కూడా ఈ లిఫ్ట్ కోసం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి కూడా మొత్తం పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఇప్పటికే మొత్తం ఆయకట్టుతో ఇక్కడ ఏఎంఆర్పీ ఎస్ఎల్బిసి ఆయకట్టుతో కూడా వేలాది ఎకరాల్లో పంట పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా 3 లిఫ్టులు శాంక్షన్ కావడంతో కూడా మరింతగా దీన్ని లాభదాయకం అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. చెప్పండి, వాళ్ళ కనగల్ మండలంలో పొనుగోడుకు లిఫ్ట్ మంజూరు కావడం ఇది ఎప్పటి నుంచో మీ కోరిక అని చెప్పవచ్చు, ఏం చెప్తారు? ముందుగా గౌరవనీయులు పెద్దలు మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కనగల్ మండల ప్రజల తరఫున, పొనుగోడు గ్రామ ప్రజల తరఫున పాదాభివందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొనుగోడు మా మండలంలో ఒకే ఒక గ్రామము ఈ ఏఎంఆర్పి నీటికి నోచుకొని గ్రామం ఏదైతే ఉందో అది పొనుగోడు గ్రామం. దానికి అనుగుణంగా గతంలో మంత్రిగా చేసినప్పటికంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. వారికి లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 3 పర్యాయాలు దానికి దాదాపుగా ఎస్టిమేట్లు తయారు చేసి దాన్ని శాంక్షన్ చేద్దామంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఏ ఒక్క అభివృద్ధి పనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఏ ఒక్క అభివృద్ధికి నిధులు మంజూరు కాని పక్షంలో వారు మొన్న గత ఎలక్షన్లలో ప్రచారంలో తిరుగుతూ ఏది ఏమైనప్పటికీ తప్పకుండా మీకు నేను లిఫ్ట్ను మంజూరు చేయిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. వారికి కనగల్లు మండలమే కాదు, నల్లగొండ నియోజకవర్గము, నల్లగొండ పట్టణము 3 మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి సందులో ఎవరికి ఏ అవసరం ఉందో మేము ప్రత్యేకంగా వారికి చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు కావాల్సిన నీటి సదుపాయాలు కావచ్చు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు ఇతరత్ర అన్ని సౌకర్యాల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కాబట్టి వారు అన్ని విధాలుగా ఒక్కొక్కటి ప్రాతిపదికన రోడ్లు మంజూరులు కావచ్చు, నీటి కేటాయింపులు కావచ్చు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎలా చూస్తారు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కనగల్ మండల కానివ్వండి, నల్గొండ నియోజకవర్గ ప్రజల మౌలిక అవసరాలు ప్రతి ఒక్కటి పరిశీలించి ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ ఏం కావాలి ప్రజలకు. నీటి సదుపాయం లేని పొనుగోడు గ్రామము, మా కనగల్ మండలంలో నీటి సదుపాయం లేని గ్రామం అంటే ఒక పొనుగోడే. ఆ పొనుగోడు గ్రామ ప్రజల చిలవాంచ కోరికను ఆయన గత 3 పర్యాయాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యిండు. పొనుగోడు ప్రజలు మాత్రం చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు అతను చేసిన పనికి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మౌలిక సదుపాయాల విషయంలో మొన్న ఏఎంఆర్పి కెనాల్స్ మొత్తం తన సొంత నిధులతోటి పూడిక తీయించిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా ఎక్కడి మూల రోడ్లు అన్నిటికీ ఈ టర్మ్లో, ఈ 5 ఏళ్ల కాలంలో అన్ని పనులు పూర్తి చేస్తానని మండల ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, రోడ్లు కానీ, R&B కానీ, ఎస్ఎల్బిసి టన్నల్ కూడా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసి టన్నల్ ఆల్రెడీ అది కార్యక్రమంలోనే ఉన్నది. దాని ప్రయత్నం సక్సెస్ అయ్యిండు. నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గం అనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుపుతారని మా అందరి ఆశ. మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఎల్లకాలం పనిచేయటకు ఈ ప్రజలు కానీ మేము కానీ సంసిద్ధంగా ఉన్నామని అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎలా ఉంది మీ ఏరియాకు లిఫ్ట్ రావడం? ఎలా సంతోషంగా ఉన్నది సార్. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైతులు అంతా హర్షం వ్యక్తం చేస్తారు, సంతోషంగా ఉన్నారు.
చూడొచ్చు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నాటి కళ మొత్తం పక్కనే కాలు వెళ్తున్నా కానీ మా గ్రామంలో మొత్తం కూడా నీరు లేనటువంటి పరిస్థితి. గతంలో పలుమార్లు మాట ఇవ్వడం జరిగింది, మొన్న ఎన్నికల్లో కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లిఫ్ట్ శాంక్షన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ నల్గొండ నియోజకవర్గంలో 3 లిఫ్టులు మొత్తం 5,000 ఎకరాలకు సాగునీరించే 44 కోట్ల రూపాయలతో నిన్ననే కూడా జీవో కూడా రాయడం జరిగింది. అదేవిధంగా త్వరలో కూడా SLBC పూర్తి అయితే కనుక మా ప్రాంత మొత్తం ప్రజలంతా కూడా మొత్తం వాళ్ళు చాలా వరకు అదృష్టవంతులని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో చేయలేనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నాం, అభినందనీయమని కూడా ఆ నల్గొండ ప్రజలు చెప్తున్నారు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.